For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి CEO అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. మరి సార్తో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కొంతమందికి కార్ అనేది పడదు, అంటే కార్లో ట్రావెల్ చేయాలంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుందేమో అనిపిస్తుంది. అది వస్తుందో లేదనేది సెకండరీ, బట్ కార్ ఎక్కగానే అదొక స్మెల్ పడకుండా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి హోమియోపతిలో ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా సార్? సో కార్లో ట్రావెల్ చేయడం కానీ, లేకపోతే బస్లో ట్రావెల్ చేయడం కానీ, ఈవెన్ కొంతమందికి ట్రైన్లో ట్రావెల్ చేసినా కూడా వస్తుందన్నమాట. ఎస్పెషల్లీ మీరు ఏంటంటే కొంచెం కొండలు, లేకపోతే కొంచెం ఫారెస్ట్ ఉన్న ఏరియా, లేకపోతే హై ఆల్టిట్యూడ్. సో మనకేంటంటే మనం అంతా నార్మల్ ప్రెషర్కి అలవాటు పడి ఉంటాం. ఎప్పుడైతే మనం హై ఆల్టిట్యూడ్కి వెళ్తామో అక్కడ ప్రెషర్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ కానీ, బాడీలో ఉన్న ప్రెషర్, అంటే బయట ప్రెషర్కి మన బాడీ లోపల ఉన్న ప్రెషర్కి డిఫరెన్స్ వచ్చి వీళ్ళకి ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ, వామిటింగ్ కానీ వస్తుంటాయి. చాలామంది ఏంటంటే కొంతమందికి బస్సు చూస్తేనే వామిటింగ్ వస్తుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దానికి హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్ ఉంది. దాన్ని మనం ఇపికాక్ అంటాం అనమాట. ఇపికానా అంటారు, లేకపోతే ఇపికాక్ అంటాం అనమాట. ఈ ఇపికాక్ అనేది పొటెన్సీ ఇంపార్టెంట్. 200 పొటెన్సీ కానీ 1 M పొటెన్సీ కానీ, తక్కువ పొటెన్సీ వాడకూడదు ఇది. సో వామిటింగ్ ఉన్న వాళ్ళు, సెన్సేషన్ ఉన్న వాళ్ళు. సో 200 పొటెన్సీలో కానీ 1 M పొటెన్సీలో కానీ 2 విధాలుగా వాడచ్చు ఇది. ఒకటి ప్రొఫైలాక్సిస్, అంటే మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు, నార్మల్గా మీకు వామిటింగ్ వచ్చే సెన్సేషన్ నార్మల్గా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ట్రావెలింగ్కి ఒక 1 అవర్ ముందు కానీ 2 అవర్ ముందు కానీ ఈ పొటెన్సీ, హై పొటెన్సీ ఒక 2-3 డోసులు వేసుకొని ట్రావెలింగ్ చేస్తే ఆ సెన్సేషన్ అనేది ఉండదన్నమాట. అదేవిధంగా మీరు ఆల్రెడీ ట్రావెల్ చేసేసారు, వామిటింగ్ ఉంది, నాజియా ఉంది, వాళ్ళు కూడా వాడచ్చు అనమాట. సో వాళ్ళు కూడా తగ్గేంత వరకు ఎవ్రీ 10 మినిట్స్కో 5 మినిట్స్కో కంటిన్యూస్గా వాడుతుంటే తగ్గిపోతుంది. సో అది పెద్ద విషయం కాదు. సో ఎవరైతే కార్ సిక్నెస్ అంటారనమాట, అంటే కార్ సిక్నెస్ అంటారు, కార్ సిక్నెస్ ఉన్న వాళ్ళు ఈ ఇపికాక్ అనే మెడిసిన్ని 200 పొటెన్సీ కానీ 1 M పొటెన్సీ కానీ తీసుకోండి. సో అది దగ్గర పెట్టుకుంటే ఏంటంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది వాళ్ళకి. సార్, చాలా వరకు కార్లో జర్నీ చేసేవాళ్ళు కానీ బస్లో జర్నీ చేసే వాళ్ళకి పడకపోతే లెమన్ అనేది క్యారీ చేసుకొని ఉంటారు కదా. సో దానివల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్? అంటే అది పట్టుకుంటే చాలు కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు వేయాలి అనుకుంటారు కదా సార్. రైట్. సో లెమన్ అనేది దాంట్లో ఎటువంటి యాంటీఎమిటిక్ ప్రాపర్టీస్ ఉండవండి. ఆ స్మెల్ రావడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఆ సెన్సేషన్ తగ్గినట్లు అనిపిస్తుంది. సో మనము మెడికల్ డోస్ వేరే, లేకపోతే మన ఇంటి చిట్కా వేరే. సో ఆ లెమన్ అనేది ఇంటి చిట్కా. సో కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ట్రావెలింగ్ చేసినంత సేపు పెట్టుకుంటుంటారు, ఆ ట్రావెలింగ్ ఎంజాయ్ చేయలేరు. మీరు ట్రావెలింగ్ని ఎంజాయ్ చేయాలి, సో ఆ లెమన్కి దూరంగా ఉండాలి, ప్రశాంతంగా సైట్ సీయింగ్ చేయాలంటే ఈ పికాక్ మెడిసిన్ వాడాలండి. ఇది మనకు మెడికల్ లెవెల్లో పనిచేస్తుంది కాబట్టి ఆ సిమ్టమ్స్ కానీ మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెన్షన్కి యూజ్ అవుతుంది. ఒకవేళ వచ్చినా దాన్ని తగ్గించడానికి, పాలియేషన్కి, రెండింటికి యూజ్ అవుతుంది అనమాట. సో లెమన్ అనేది ఓకే, అది సింపుల్ మెడిసిన్. సో అది నాటు బాంబు అయితే ఇది ఆటం బాంబు లాగా అనమాట. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. సో తప్పకుండా వాడండి. ఇంకోటి ఏంటంటే ఈ హోమియోపతి మెడిసిన్స్ నేను ఇప్పుడు చెప్పిన ఏ మెడిసిన్స్ ద్వారా ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ అనేది కూడా ఉండదు. సో వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సార్, చాలా వరకు అందరికీ హెడేక్ వస్తుంటుంది. సో హెడేక్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఒక నార్మల్ హెడేక్ ఉంటుంది, ఒకరికి మైగ్రేన్ హెడేక్ ఉంటుంది. అలా ఓకే, బట్ సీజన్ వైజ్గా కూడా మనకి హెడేక్స్ వస్తుంటాయా సార్? అసలు వస్తాయా సార్? మామూలుగా మనం చాలా గమనిస్తుంటాం కదా, ఎండాకాలంలో ఒక కొంతసేపు బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే హెడేక్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని సమ్మర్ హెడేక్స్ అంటారు అనమాట. అవి చాలా కామన్ హెడేక్స్. అవి ఏంటంటే మోస్ట్లీ డీహైడ్రేషన్ వల్ల వస్తాయి. సో దీనికి ఎక్సలెంట్ మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో, దాన్ని నాట్రమ్యూర్ అంటారు. నాట్రమ్యూర్ 200 కానీ 1 M కానీ వాడచ్చు. సో హెడేక్ ఉన్నప్పుడు మీరు 200 కానీ 1 M కానీ పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి వాడచ్చు. లేదు సివియర్ హెడేక్ ఉందంటే ఎవ్రీ 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ఈ మెడిసిన్ వాడితే ఏమవుతుందంటే హెడేక్స్ అనేది ఇమ్మీడియట్గా తగ్గిపోతాయి. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచిగా రీహైడ్రేట్ కావాలి, బాగా వాటర్ తీసుకోండి, నిమ్మకాయ జ్యూస్లో మంచిగా సాల్ట్ వేసుకొని తాగండి, అంతేగాని షుగర్ వేసుకోకండి, షుగర్ మంచిది కాదు. అదేవిధంగా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనకు వడదెబ్బ అంటాము, లేకపోతే హీట్ స్ట్రోక్ అంటాము. హీట్ స్ట్రోక్ సిమ్టమ్స్, హై టెంపరేచర్ వచ్చి అట్లాంటప్పుడు ఇది ఫస్ట్ ఎయిడ్ లాగానే వాడాలి, అంతే తప్పితే కంపల్సరీ హాస్పిటల్కి అనేది వెళ్ళాలి. సో మనకు వడదెబ్బ అనేది చూడ్డానికి అంత సింపుల్ వర్డ్ అనిపిస్తుంది, కానీ అది సింపుల్ వర్డ్ కాదు. సో చాలా సీరియస్ కండిషన్ అనమాట అది. మీకు వడదెబ్బ సిమ్టమ్స్, ఎక్కువ టెంపరేచర్ ఉండి అటువంటివి ఉంటే దానికి ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడం, ఇమీడియట్గా హాస్పిటల్ పోవడం చేయాలి. లేదు
టెంపరేచర్ లేదు, ఏదో చిన్న బయటికి వచ్చినప్పుడు ఎండలో తిరిగి వచ్చినప్పుడు హెడేక్ అంటే మీరు ఈ నాట్రమ్యూర్ అనే మెడిసిన్ వాడుకోవచ్చు. అదేవిధంగా సమ్మర్ స్ట్రోక్లో కూడా మెడిసిన్ వాడచ్చు. అది ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ లాగే వాడాలి. దీంతోపాటు సో మీకు ఏవైతే ఫ్లూయిడ్స్ పోయినాయో ఆ ఫ్లూయిడ్స్ రీప్లేస్ చేయడం, ఆ సెలైన్ పెట్టడం, ఇమీడియట్గా టెంపరేచర్ తగ్గించడం, ఏసీ కింద కూర్చోవడం, లేదా చల్లటి నీళ్లు పోయడం వాళ్ళపైన, ఇటువంటి ఫస్ట్ ఎయిడ్ అంతా ఉంటుంది. సో మీకు ఏదన్నా ఎండలో తిరిగి సింపుల్ హెడేక్ వస్తే ఈ నాట్రమ్యూర్ అనే మెడిసిన్ని అంటే వాడుకోవచ్చు. ఓన్లీ ఆ హెడేక్ వచ్చినప్పుడు సార్, నార్మల్ హెడేక్ వచ్చినప్పుడు యూస్ చేయకూడదా? రైట్. నార్మల్ హెడేక్ వచ్చినప్పుడు సో హోమియోపతిలో కాన్సెప్ట్ ఏంటంటే ఇండివిజువలైజేషన్ అంటాం అనమాట. ఒక పర్సన్కి హెడేక్ వచ్చిందంటే చాలా రీజన్స్ ఉండొచ్చు. మనం చెప్పుకున్నట్టు సింపుల్ ఎండలో తిరిగి వచ్చేటట్లు ఉండొచ్చు, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ వల్ల కూడా హెడేక్ వస్తుంది. సో బ్రెయిన్ ట్యూమర్ హెడేక్కి, సో ఎండలో తిరిగి ఇచ్చిన హెడేక్కి ఒకటేలాగా ఉంటుంది అనమాట. దాన్ని ఏంటంటే మనం ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవాలి తప్పితే ప్రతి ఒక్క హెడేక్కి ఒకటే మెడిసిన్ అనేది ఉండదన్నమాట. అలోపతిలో ఎలా ఉంటుందంటే హెడేక్ వచ్చిందంటే ఒకటే మీకు ఏమి ఇస్తారు, పెయిన్ కిల్లర్ ఇస్తారు, మోస్ట్లీ పారాసిటమాల్ ఇస్తారు. ఏ హెడేక్ వచ్చినా అదే. హోమియోపతిలో అలా కాదనమాట. సో హెడేక్ ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది, దాని సెన్సేషన్ ఏంది, అది ఎక్కడ పిన్నుతో పొడిచినట్లుందా, సూదితో గుచ్చినట్లుందా, సుత్తితో కొట్టినట్లుందా, సో ఏ విధంగా ఉంది, సెన్సేషన్ ఏంది, లొకేషన్, సో ఇక్కడుందా లేకపోతే ఇక్కడుందా, పైన ఉందా, మొడాలిటీ ఏంది, వేడి అప్లై చేస్తే పెరుగుతుందా తగ్గుతుందా, చలి ఏదైనా అప్లై చేస్తే పెరుగుతుందా తగ్గుతుందా, లొకేషన్, సెన్సేషన్, మొడాలిటీ, కన్కామిటెంట్. సో దీంతోపాటు ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయని దాన్ని బట్టి మనం డిఫరెంట్ హెడేక్కి డిఫరెంట్ పర్సన్కి డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తామన్నమాట. అందుకే ఒకటే మెడిసిన్ ఉండదు. ఇది మనం చెప్పుకునేదంటే కామన్గా వచ్చే సిమ్టమ్స్కి మాత్రం ఇది చెప్పాము తప్పితే మీకు ఏదైనా హెడేక్ వస్తే కంపల్సరీ ఒక హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ హోమియోపతిలో అంటే మనకి హెడేక్ వచ్చిందంటే దాని మెయిన్ కాజ్ ఏంటనేది చూస్తారు, దాన్ని బట్టి మీరు మెడిసిన్ ఇస్తారు. కాజ్ అనే కాదండి, సిమ్టమ్ ఏ విధంగా ప్రజెంట్ అయింది, లొకేషన్ ఎక్కడుంది హెడేక్, ఫ్రాంటల్ రీజన్ ఇక్కడ ఉంటే హోమియోపతిలో మెడిసిన్ వేరే, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ టెంపుల్ అంటాం అనమాట, ఇక్కడ ఉంటే మెడిసిన్ వేరే, రైట్ టెంపుల్ రైట్ సైడ్ ఉంటే మెడిసిన్ వేరే, వర్టెక్స్ అంటాం వర్టెక్స్లో ఉంటే మెడిసిన్ వేరే, ఆక్సిపిట్ అంటాం అనమాట, ఆక్సిపిట్లో ఉంటే మెడిసిన్ వేరే, అదే సూదితో గుచ్చినట్లుంటే వేరే మెడిసిన్, పిన్నుతో పొడిచినట్లుంటే వేరే మెడిసిన్, సుత్తితో కొట్టినట్లుంటే వేరే మెడిసిన్, పల్సేటింగ్ హెడేక్ అంటారు అనమాట, దానికి వేరే మెడిసిన్. సో కాజేషన్ ఎందుకు వచ్చింది, సో ఏదైనా స్ట్రెస్ తీసుకున్నాడా దానివల్ల హెడేక్ వచ్చిందా, వేరే మెడిసిన్, లేకపోతే ఏదన్నా భయపడ్డా దానికి వేరే మెడిసిన్, లేకపోతే ఏదైనా చలి ఉన్న ప్రదేశానికి వెళ్ళాడా దానికి వేరే మెడిసిన్. సో లొకేషన్, సెన్సేషన్, కన్కామిటెంట్ అని డిఫరెంట్ మొడాలిటీస్ ఉంటాయన్నమాట. ఆ మొడాలిటీస్ బట్టి మనం హోమియోపతిలో మెడిసిన్ మారుతూ ఉంటుంది. అంతేగాని అలోపతి లాగా ఏ హెడేక్ వచ్చినా ఒకటే పారాసిటమాల్. అందుకే సో మొన్న ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను అనమాట. కాన్ఫరెన్స్ దేని గురించి అంటే ఎందుకు హోమియోపతి పాపులర్ కావట్లేదు అని ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను అనమాట. దాంట్లో ఫస్ట్ రీజన్ ఏంటంటే ఆ కాన్ఫరెన్స్లో గ్రేట్ డాక్టర్స్ చెప్పింది, సో అలోపతికి హోమియోపతికి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇండియాలో 100 మందిని తీసుకుంటే డాక్టర్ దగ్గరికి పోయి మెడిసిన్ తీసుకునే వాళ్ళు ఓన్లీ 30%. ఇంకా 70% ఏంటంటే మెడికల్ స్టోర్కి వెళ్ళి మెడిసిన్ తీసుకునేవాళ్ళు. మెడికల్ స్టోర్కి వెళ్ళి ఏంటంటే సార్ నాకు హెడేక్ మందు ఇవ్వండి, లూజ్ మోషన్స్ మందు ఇవ్వండి, ఆ నొప్పి మందు ఇవ్వండి, ఈ నొప్పి మందు ఇవ్వండి, చలి మందు ఇవ్వండి, జ్వరం మందు ఇవ్వండి అని మెడికల్ స్టోర్లో ట్రీట్ చేసే వాళ్ళు 70%. వాళ్ళు అలోపతిలో మెడికల్ స్టోర్లో ట్రీట్ చేయడం ఈజీ. ఫీవర్ వచ్చింది అనుకోండి వాడు ఒకటే మందు పారాసిటమాల్. కానీ హోమియోపతిలో అలా కాదు. ఫీవర్కి 3000 మందులు ఉన్నాయి. ఆ 3000 మందుల్లో ఏ మందు సెట్ అవుతుందో సెలెక్ట్ చేసి ఇస్తేనే పనిచేస్తుంది. సో అందుకేంటంటే హోమియోపతి పాపులర్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇది కూడా ఒక రీజన్ అంట. అంటే మీరు డైరెక్ట్గా మెడికల్ స్టోర్కి పోయి నాకు హెడేక్ వచ్చి మందు ఇవ్వండి అంటే ఆ మందులు పనిచేయన్నమాట. కంపల్సరీ ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి ఒక స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఆ మందులు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. వీళ్ళు చేసే తప్పు ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఒక్కసారి తీసుకున్న మెడిసిన్ని ప్రద్దాకా అదే వస్తే ఇంకా అలా వెళ్ళి తీసుకోవడమే వీళ్ళు చేసే తప్పు. అంతే, వీళ్ళు ఒక్కసారి హోమియోపతి. అందుకే హోమియోపతిలో ఎప్పుడు మనం మెడిసిన్ ఏం చెప్పం. సో వైట్ మెడిసినే ఉంటుంది. మీ ఎవరన్నా పిల్లల్ని అడగండి వైట్ మెడిసిన్ అంటారు. సో అలోపతిలాగా ఇది పారాసిటమాల్ అలా చెప్పరనమాట. హోమియోపతి మెడిసిన్ ఇచ్చేటప్పుడే దాని నేమ్ చెప్పం. నేమ్ చెప్తే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ వచ్చినప్పుడు నాట్రమ్యూర్ అని చెప్పాను అనుకోండి, నేను సగం వింటారు మన వాళ్ళు, సగం వినరు. ఇంకా వాడి జీవితంలో వాడికి ఎప్పుడు హెడేక్ వచ్చినా నాట్రమ్యూరే వాడతాడు. వాడు అక్కకి, వాడి తమ్ముడికి, వాడు మామకి, వాడు అల్లుడికి, ఫ్రెండ్స్కి ఎవరికి వచ్చినా వాడు నాట్రమ్యూర్ వాడని చెప్తాడు అనమాట. నార్మల్గా అందుకు మనము హోమియోపతిలో మెడిసిన్ నేమ్ చెప్పాం. లీగల్గా కూడా అది అలౌడ్ అనమాట హోమియోపతి. దాన్ని ఏమంటే క్లోజ్డ్ ప్రిస్క్రిప్షన్ అంటే. హోమియోపతిలో క్లోజ్డ్ ప్రిస్క్రిప్షన్ అనేది అలౌడ్ అనమాట. సో లీగల్గానే గవర్నమెంట్ సైడ్ నుంచి
వీ హ్యావ్ దట్ రైట్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్స్ మచ్. అండి.